ఐడియా ఆఫ్ బ్లేస్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ స్టీమ్డ్ చికెన్ ఫర్ వెయిట్ లాస్. ఈ మధ్య నేను సిరీస్ ఆఫ్ వెయిట్ లాస్ స్టార్ట్ చేశాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన పదార్థాలు: 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ కారం, ఏ ఫ్యాట్ పించ్ ఆఫ్ గరం మసాలా, పసుపు, కొత్తిమీర, పుదీనా, 1 కప్ పెరుగు, మిరియాల పొడి 1 టీ స్పూన్, పచ్చిమిర్చి రుచికి సరిపడా, అలాగే 1/2 కేజీ చికెన్. దీన్ని ఆల్రెడీ నేను క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను పెరుగు, సాల్ట్ యాడ్ చేసి ఫస్ట్ బీట్ చేసుకున్నాక రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తాను. ఇందులో నేను రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం, అలాగే గరం మసాలా అనేది చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇందులో గ్రీన్ చిల్లీస్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తే మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుందని. ఇందులో 1/2 లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే లెమన్ అనేది మనకి మీట్లో ఉండే ప్రోటీన్స్ని కట్ చేస్తుంది అనమాట, బాగా బ్రేక్ డౌన్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే చికెన్ అనేది సాఫ్ట్ అవుతుంది. చికెన్ అనేది జ్యూసీగా ఉండాలంటే మనం తెచ్చుకున్నాక క్లీన్ చేసుకొని కొంచెం ఒక గోరువెచ్చని నీటిలో సాల్ట్ వేసి ఒక 15 మినిట్స్ మనం సోక్ చేసామంటే చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా బాగుంటుంది. అన్నీ యాడ్ చేసేసాక ఇంగ్రీడియంట్స్ అన్నీ లంప్స్ ఏవి లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మనం పెరుగు యూజ్ చేసాం కదా, అందులో లాక్టోబెసిలస్ అని ఉంటుంది. అది గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అనమాట. దానివల్ల మనకి డైజెషన్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. నేను ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేస్తున్నాను. మీరు కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీస్ మాత్రం మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. దానివల్ల యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే మనకి కొత్తిమీర అనేది డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది కూడా. అలాగే ఫ్యాట్ బర్నింగ్ కూడా గ్రీన్ చిల్లీస్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో మీరు అవైతే మీకు నచ్చిన క్వాంటిటీస్లో యాడ్ చేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసాక నేను లాస్ట్లో లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ ఏమైనా క్లీన్ చేసుకోవాలనుకునేటప్పుడు కూడా లెమన్ అండ్ సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది కూడా లేకుండా ఉంటుందన్నమాట. ఇందులో నేను 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అలాగే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఉంటాయి. అవి మనకి వెయిట్ లాస్ కోసం చాలా బాగా హెల్ప్ చేస్తాయి. నేను చికెన్ అనేది స్కిన్లెస్ తీసుకున్నాను అండ్ దట్టు ఫ్యాట్ ఏమీ లేకుండా ఉన్నాయన్నమాట పీసెస్ అన్నీ. సో అందుకని చెప్పి నేను ఈ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అసలు మీరు తీసుకున్న చికెన్లో కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఉన్నా లేకుంటే స్కిన్తో పాటు యూజ్ చేసినా మీరు ఈ ఆయిల్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్ని లీన్ మీట్ అంటారు. దీన్ని హెల్దీ డైట్గానే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్తో పాటు కాల్షియం అండ్ ఫాస్ఫరస్ కూడా ఎక్కువగా ఉంటాయి. యూజువల్లీ ఫిష్ అండ్ చికెన్ని మనం వెయిట్ లాస్ కోసం చాలా బాగా యూజ్ చేస్తారు. మనం మ్యారినేషన్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో ఈ చికెన్ని యాడ్ చేసుకొని బాగా రబ్ చేస్తూ మసాజ్ చేసి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నా ఓకే, లేదంటే మినిమమ్ 2 to 3 hours మనం పెట్టుకున్నట్టయితే అది అందులోకి బాగా అబ్జార్బ్ చేసుకొని మసాలా అంతటిని మంచిగా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ ఎక్కువ యూజ్ చేయట్లేదు కాబట్టి ఆ స్పైసెస్ అంతా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే జ్యూసీగా ఉంటుంది చికెన్. చూసారు కదా, ఇలా బాగా రుద్దుతూ బాగా మసాజ్ చేసి ఆ మసాలా అంతా బాగా పట్టించాలన్నమాట. సో నేను ఇలా పట్టించేసి ఒక 2-3 hours సోక్ చేసి ఉంచేస్తాను. తర్వాత యూజ్ చేసుకుంటాను. యూజువల్లీ అయితే నేను ఓవర్ నైట్ సోక్ చేస్తాను, బట్ ఈసారి కుదరలేదనమాట. సో అందుకని 2-3 hours సోక్ చేస్తాను. ఇలా మ్యారినేట్ చేసేసుకున్నాక ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కుక్కర్ కొంచెం వేడయ్యాక ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం స్టీమ్ మీద కుక్ చేసుకుంటున్నాం కాబట్టి కుక్కర్కి విజిల్ అయితే పెట్టకూడదు. మీరు కావాలంటే దీన్ని వేరే ప్యాన్లోని కడాయిలో కూడా కుక్ చేసుకోవచ్చు, బట్ స్టీమ్ అనేది బయటకు పోకుండా ఉండేలాగా సీల్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసి 6 to 8 minutes హై ఫ్లేమ్ మీద, అలాగే ఒక 15 minutes లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 15 minutes లో ఫ్లేమ్ మీద కూడా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారా, ఇదంతా దగ్గర పడిపోయి బాగా కుక్ అయిపోయినట్టే కనిపిస్తుంది. ఒకసారి మనం ఫోర్క్తో కూడా చెక్ చేసుకుందాం.
సో కుక్ అయిపోయినట్టే. ఇంకా దీన్ని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 minutes రెస్ట్ ఇస్తే కొంచెం ఏమైనా వాటరీగా ఉన్నా సరే అది కూడా థిక్ అయిపోతుంది. minutes అయిపోయింది. ఇప్పుడు ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసారా వాటర్ అనేది లేదనమాట, మొత్తం అబ్జార్బ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది రెడీ టు సర్వ్ అనమాట. చూసారా స్టీమ్డ్ చికెన్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. దీన్ని మీరు రోటీతో తినొచ్చు, రైస్తో తినొచ్చు, లేదంటే మీరు వెజ్జీస్ ఎక్స్ట్రాగా సార్ట్ చేసుకొని పెట్టుకొని సాలడ్లా కూడా తినొచ్చు. మనం ఇందులో అసలు ఆయిల్ యాడ్ చేయలేదు కాబట్టి ఇది చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఆయిల్ యాడ్ చేసినా అది ఆలివ్ ఆయిల్ కాబట్టి అది హెల్త్కి కూడా చాలా మంచి ఫ్యాట్స్ని ఇస్తుంది. సో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంతే, స్టీమ్డ్ చికెన్ ఫర్ వెయిట్ లాస్ రెడీ. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చూడటానికి చాలా యమ్మీగా ఉంది కదా, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.